వెల్కమ్ టు క్యూటీవీ. నేను దుర్గాప్రసాద్. విశాఖలో 30వ పార్ట్నర్షిప్ సమిట్ సిఐఏ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పార్ట్నర్షిప్ సమిట్కు మరొకసారి విశాఖ నగరం వేదిక అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ వేదికగా జరగబోతున్న ఈ సమిట్కు ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్, అంటే టెక్నాలజీ సాంకేతికత, ట్రస్ట్ నమ్మకం, ట్రేడ్ వ్యాపారం, ఈ 3 సిద్ధాంతాలతోటి ఈ యొక్క పార్ట్నర్షిప్ సమిట్ అనేది నిర్వహిస్తున్నారు. ఈ పార్ట్నర్షిప్ సమిట్లో దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. వాళ్ళ కోసం అదుర్స్ అనిపించేలాగా ఆతిథ్య ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రధాన వేదిక ఉంది. ఇటువంటి ప్రధాన వేదికలు 3 ప్రధాన వేదికలు ఇక్కడ సిద్ధం చేశారు. దాంతోపాటు సహవేదికలు మరొక 5 ఏర్పాటు చేశారు. విదేశీ ప్రతినిధులు వీళ్ళంతా కూడా ఆతిథ్యం ఇచ్చేందుకు దీనికి సమీపంలోనే ఇక్కడ అత్యాధునికమైనటువంటి ఒక అందంగా చక్కగా తీర్చినటువంటి గదులు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ గదులకు వెళ్ళడానికి వేదికల దగ్గర నుంచే మధ్యలో మార్గం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈ యొక్క ఏర్పాట్లు చూస్తుంటే మాత్రం కళ్ళు చెదిరిపోయే విధంగా ఉన్నది. దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయలతోటి ఇక్కడ విశాఖ నగరంలో కేవలం సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ కోసం అని చెప్పి ఏర్పాట్లు చేస్తున్నారు. $9.76 లక్షల కోట్ల పెట్టుబడులు, 7,48,000 మందికి ఉపాధి, 112 కంపెనీలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ఇది విశాఖపట్నంలోని జరగబోతున్న భాగస్వామి సదస్సు ముఖ్య అంశాలు. ఇదంతా నిజంగా అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ తలరాతే మారిపోతుంది. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రత్యేకంగా జర్మన్ హ్యాంగర్లతో టెంట్లు వేశారు. వర్షం కురిసిన ప్రాంగణంలోకి నీళ్లు రాకుండా కింది భాగంలో అడుగు ఎత్తులో చెక్కతో బేస్ ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున ఏసీలు అమర్చారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ పాత రోడ్డును బాగు చేశారు. అదేవిధంగా రోడ్డు నుంచి సదస్సు డయాస్లోకి వాహనాలు వెళ్ళడానికి నూతనంగా రహదారులు నిర్మించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సదస్సుకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు. భాగస్వామ్య సదస్సులో భాగంగా 48 కీలక సెషన్స్ జరగనున్నాయి. వివిధ రంగాల్లో 7.48 లక్షల మందికి ఉపాధి కల్పించేలా సుమారు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 410 ఒప్పందాలను కుదుర్చుకొనుంది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో 2.94 లక్షల కోట్ల వ్యయంతో 112 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సు వేదిక కానుంది. 2 రోజుల పాటు జరిగే సదస్సుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా 6 కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. భాగస్వామ్య సదస్సుకు 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు ఇన్ఫర్మేషన్ అందింది. పశ్చిమాసియా, యూరప్, దక్షిణాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్ తదితర దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. ప్రపంచ వాణిజ్య సమాఖ్య డైరెక్టర్ జనరల్ సగోజీ ఒకాన్లో, యుఎన్ ఆర్థిక సాంఘిక కమిషన్ అంటే థాయిలాండ్ నుంచి కార్యనిర్వాహక కార్యదర్శి అమిడా సైసియా, లండన్లోని యూరోపియన్ బ్యాంక్ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఎండి నాదియా పెట్కోవా సహా అంతర్జాతీయ సంస్థలు, వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రముఖులు అతిథులు జాబితాలో ఉన్నారు. భారతదేశానికి చెందిన సుమారు 200 మంది అగ్రశ్రేణి సంస్థల సీఈఓలు సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది. ఇతర కంట్రీస్కు చెందిన 102 మంది మంత్రులు, 13 మంది కేంద్ర మంత్రులు, 405 మందికి పైగా బహుళజాతి సంస్థలు, 150కి పైగా ప్రపంచ స్థాయి చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్లు, 500కు పైగా భారతదేశ చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్లతో పాటు 100 విదేశాలకు చెందిన 150 పారిశ్రామిక సంఘాలను ఆహ్వానించారు. మొత్తంగా సుమారు 3000 మంది వరకు పాల్గొంటారని అంచనా. భాగస్వామ్య సదస్సు వేదిక నుంచి 25,302 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులు ప్రారంభోత్సవం చేయడంతో పాటు 2,68,434 కోట్ల వ్యయంతో చేపట్టే 82 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఇందులో ఐటీ రంగానికి చెందిన 88,857 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి.
ఇదంతా ఇలా ఉంటే విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించడం తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు. గతంలో 2016, 2017, 2018 సంవత్సరాల్లో వరుసగా 3 ఏళ్ల పాటు విశాఖలో బీచ్ రోడ్డు పక్కన ఏపీఐసి మైదానంలో పెట్టుబడుల సదస్సులు నిర్వహించింది. అప్పట్లో ఈ సదస్సులకు అప్పటి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, పలువురు కేంద్ర మంత్రులతో పాటు పారిశ్రామికవేత్తలు భారీగా హాజరయ్యారు. 3 ఏళ్ల కాలంలో 3 పెట్టుబడుల సదస్సుకు సంబంధించి సుమారు 11.10 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించడం జరిగిందని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా 1817 ప్రాజెక్టుల ద్వారా 3.32 మిలియన్ అంటే 33.2 లక్షల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని కూడా అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది.